బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వినూత్నంగా గ్లూకోజ్ డ్రింక్స్ అందించడం అభినందనీయమని సామాజికవేత్త పట్టాభి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పరిషత్ జంక్షన్ లో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షత వహించగా సామాజికవేత్త పట్టాభి, కోటయ్య స్వీట్స్ అధినేత రామ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. చలివేంద్రంలో తొలి రోజు గ్లూకోజ్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. బాటసార్లు, ఆటో డ్రైవర్లు, జీజీహెచ్ పేషెంట్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ట్రస్ట్ పంపిణీ చేసిన గ్లూకోజ్ ను తీసుకుని సేద తీరారు. ఈ సందర్భంగా సామాజికవేత్త పట్టాభి, ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్లు మాట్లాడుతూ బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు జూన్ 15వ తేదీ వరకు ప్రతిరోజు వివిధ రకాల పానీయాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజేష్, కోటయ్య, రామ్ కుమార్, కృష్ణమోహన్, ట్రస్ట్ సభ్యుడు వీరబాబు, శ్రీను, విజయ్, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా శివరామకృష్ణ, గోలి రాజా, రెల్లి సంక్షేమ సంఘ నాయకులు దుర్గా, నగర ప్రముఖులు పాల్గొన్నారు. రెగ్యులర్గా బట్టలు చేయిస్తున్నారు. వాటర్ కూడా మేము ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క సమ్మరు జూన్ 15 వరకు ఇవ్వాలనుకుంటున్నాం అండి. అంటే చక్రసం అని కానీ ఇలా గ్లూకోజ్ అని కానీ కొబ్బరి నీళ్ళు కానీ అంటే ఏదో రోజు ఒక రోజు వాటర్ కాకుండా రెగ్యులర్గా ఏదో కొత్తదనంగా అంటే వీళ్ళకి మనిషి మామూలుగా వాటర్ అన్నది కాకుండా చెరుకు రసం రెగ్యులర్గా ఇచ్చేలాగా గ్లూకోజ్ కానీ ఇచ్చేలాగా రెగ్యులర్గా ఏదోలాగా ఆ 15 వరకు జూన్ 15 వరకు చేస్తాం అనుకుంటున్నాం. అంటే ఈ ప్లేస్లోనే చేస్తాను. ఈ ప్లేస్ మార్క్ ఇచ్చినందుకు కమిషనర్